రాయలసీమ రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేలా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై యాగి చేస్తూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన వెంటనే మీరు జూలైలో ప్రారంభిస్తే 29/10/2020 నాడు ప్రారంభించిన 4 నెలలకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది. ఈ స్టే ఎత్తివేద్దాం జగన్మోహన్ రెడ్డి. మనం ఇప్పుడు చెప్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ప్రాంతానికి ప్రాణాధారం, జీవాధారం. దీన్ని ఎందుకుగాను మనం స్టే ఎత్తివేసేదానికి ప్రయత్నించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇది మనం రాయలసీమ ప్రాంత రైతాంగానికి చేస్తున్న ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు యాత్ర కనుక చేసినంటే మేమంతా కూడా హర్షించే వాళ్ళం. అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్ కట్ట కుంగిపోతే కనీసం ₹1 కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా GNSSలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్ కుంగిపోతే ₹1 కానీ డబ్బులు కేటాయించలేదు. ఈ 2 ప్రాజెక్టుల మరమ్మతులకు ఎందుకుగాను నిధులు కేటాయించలేదు, నిధులు కేటాయించు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు బనగానిపల్లి నుంచి తాడేపల్లి కొంప వరకు పాదయాత్ర చేసినంటే రాయలసీమ ప్రజలంతా కూడా మిమ్మల్ని అంతా కూడా కొనియాడేవారు, మీ కార్యక్రమాన్ని హర్షించేవారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటనే అంతకుముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం, రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 102 ప్రాజెక్టులను మంజూరు చేస్తే ఒక్క కలంపోటుతో GOMS నంబర్ 365 తెచ్చి రాయలసీమను చీకట్లు కమ్మే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నిస్తూ, ఎందుకు రాయలసీమ పైన మనకు అనేక దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని కానీ వైఎస్ఆర్సీపీని గెలిపించిన రాయలసీమ ప్రాంత ప్రజలపైన ఎందుకు కక్ష కట్టావు జగన్మోహన్ రెడ్డి?